ఏపీకి ఒక డైనమిక్ మినిస్టర్ ఉన్నాడు, కానీ తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే అసలు ప్రత్యేక ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. చూసిరా, చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో రేవంత్ రెడ్డిని కూడా వాడుకుంటుండు. రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేపిస్తూ ఉన్నాడు. అది అర్థం కాని ఈ సన్నాసులకి ఎవడు చెప్తే ఏ గడ్డి పెడితే అర్థమైతే చెప్పురు. ప్రాంతం మీద విషం, ప్రభుత్వం మీద విషం, చివరికి నాయకుల మీద కూడా విషం. ఇలా రేవంత్ రెడ్డి మా బాసు, మా గురువు అని చెప్పి ఇలా మొత్తం భుజాల మీద మోసుకొస్తున్నాడు కదా, నెత్తి మీద పెట్టుకుంటున్నాడు కదా. ఇలా చివరికి నిన్నే అవమానించే ప్రయత్నం జరిగింది. ఇక్కడ దీనికన్నా సిగ్గుపడాలి, ఇక్కడన్నా సోయి తెచ్చుకోవాలి. ఆమె ఏమన్నా చూడండి, తెలంగాణలో దౌర్భాగ్యం గురించి తమరు మాట్లాడాలి. తల్లి తమరెవరో తమ కథ ఏందో చూద్దాం. మా ప్రాంతంలో ఉన్న దౌర్భాగ్యాన్ని తమరు చాలా కష్టపడతారు. మీది మీరు దోముకోర్రా నాయన, మీది మీరు కడుక్కోర్రి. ఫస్ట్ మీ గిన్నెలు మీరు కడుక్కోండి, విడిచిపెట్టుర్రి. ఇదంతా ఎన్నడన్నా ఎక్కడనన్నా మా ప్రాంత నాయకులు కానీ, మా ప్రాంత ఏ పార్టీ అయినా కానీ, నేను చెప్తున్నా కదా, ఇలా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం కానీ, ఈ ప్రాంత పార్టీ శాఖలు ఏవైతే ఉన్నాయో ఒక్కలంటే ఒక్కలు ఇప్పటిదాకా ఒక్కలంటే ఒక్కలు ఆంధ్ర ప్రాంతం గురించి కానీ, అక్కడ ఉన్న వాటి గురించి కానీ మాట్లాడలేదంటే మాట్లాడలేదు. మీ 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 సావేదో మీరు సావుర్రి, మీ పరిపాలన ఏదో మీరు చేసుకోరు, కానీ మాకు అక్కర్లేదు అని చెప్పారు. ఎన్నడన్నా మాట్లాడిరా, ఎన్నడన్నా తీసిరా? మీ జోలు తీయలేదు, మీ మీ జోలికి రాలేదు. ఎట్లా ఎట్లా మాట్లాడతారు మీరు? మరి అన్నారా? ఒక్కలని అన్నారా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగలేదని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కింద మీద అవుతుందని, లేకపోతే రాజధాని కింద మీద చేస్తున్నారని, ఇదని అదని? ఎక్కడన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను మాట్లాడుతున్నా కదా, ఇలా సరే వాళ్ళు వేరే వేరే పార్టీలలో ఉండొచ్చు కాక, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఎన్లో ఉన్నా, ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి పక్క ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడలేదు ఎప్పుడు. ఆ విజ్ఞత మాకు ఉన్నది, ఆ విజ్ఞత మీకు లేకపోయా. మీరు చేసుకోరా నాయన అంటే ఇప్పుడు అట్లంటే అట్లా లెక్క పెడితే మాకున్నటువంటి ఐటీ మినిస్టరు మీకు యాడున్నాడా? పప్పు శుద్ధను పెట్టిరు, వీడు పప్పు ఈడ మా దగ్గర తగలడిందని మీ వాళ్ళే కామెంట్ చేశారు మరి గతంలో. అప్పుడు ఏమైనా అన్నమా మేము? కేటీఆర్ను పొగుడుతూ, కేటీఆర్ పనితనం చూసి, వస్తున్న పెట్టుబడులు చూసి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, ఇటువంటి పప్పు ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఏడ్చింది, కేటీఆర్ లెక్క ఉండాలని చెప్పి ఎంతోమంది ఆంధ్ర బిడ్డలు మెసేజ్ చేసిన విషయాన్ని మర్చిపోయినరా? చూడలేదా? మరి ఇలా మీకెందుకాయడా? లేడు, వాస్తవమే, మాకు బాధ అవుతుంది, మేము అది తప్పు అని అంటున్నాం, అది మేమే మాట్లాడతాం, కానీ మీకెందుకు అక్కరా? మీకు సరిగ్గా ఐటీ మినిస్టర్ లేడని మేము ఎప్పుడన్నా అన్నామా? తెలుగే రాదు, మందలగిరి అంటాడు, మంగళగిరిని అని చెప్పినాడన్నా కమెంట్ చేసినామా? మీరు మీదికి చూసుకోర్రా నాయన, మీది కడుక్కోర్రా అంటే మీరు ఏదో మందిది పక్క పొంటోళ్ళది ఎప్పుడు ఇదే ఏడుపు. మీరు ఇప్పుడే గింత ఏడుస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ మేధావులు చూస్తున్న వాళ్ళంతా ఇప్పుడే గిట్లున్నది అంటే మా రాష్ట్రం మాకు, మా పరిపాలన మాకు, మా కథ మాకు, మా అన్ని మాకు ఉండగా ఇప్పుడే గిట్లా మాట్లాడారంటే వాళ్ళు పొత్తులు ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, ఇక్కడే ఉన్నప్పుడు మనోళ్ళని ఎట్లా చూసిరు అనేది ఒకసారి అర్థం చేసుకోరు. తెలంగాణ వాళ్ళని ఎట్లా చూసిరు అర్థం చేసుకోరు. మన పండుగల మీద చిన్న చూపు, మన సంస్కృతి మీద చిన్న చూపు, మన సాంప్రదాయం మీద మన చిన్న చూపు, మన అలవాట్ల మీద మన చిన్న చూపు. అరే 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 ఎన్ని చేసిరు తెలుసా? మన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని పోతుంటే పల్లెటూరులను చూసినట్టు, ఊరోళ్ళు రాబాయి, వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారాబాయి అంటే వాళ్ళ భాషలో ఇలా అంతా ఎక్కడికెళ్ళి వచ్చారండి, ఇలా అంతా ఎక్కడోళ్ళండి, ఎవరోళ్ళండి వీళ్ళంతా అని ఎట్టకారంగా మాట్లాడిన మాటలు నా చెవులలో ఇప్పటికీ యాదుకునేవి. మన బోనము, మన బతుకమ్మను పండగ చేసుకుంటుంటే ఆ పండగల్ని హైదరాబాద్లో నేను చెప్పేది, నేను చదువుకుంటున్న టైంలో. ఇప్పుడు చెప్పండి, ఈ రోజే ఇట్లా ఇంతగానం విషం ఉన్నది, ఇలా కడుపులో ఇంత అక్కసున్నది అంటే ఒకసారి ఇక్కడ కలిసి ఉన్నప్పుడు మన మీద ఎంత అజమాయిషి ఉండేది అనేది ఒకసారి అర్థం చేసుకోరు ఎవరికి వాళ్ళు. ఇంకేమంటారు చూడండి. We want what is happening in Andhra Pradesh. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యమట. ఈమె ఎవరో చూద్దాం, చూసినాక దమన ఇక్కడ అయితే ఇప్పుడు బక్కన్ నరసింహులకు చెప్పినాం కదా, ముల్లెముట్ట సర్దుకొని పొమ్మని. ఈ అవ్వ కూడా, ఈ తల్లి కూడా అన్ని పిల్లా పాపలతోని, అత్తామామలతోని, సరే వాళ్ళు కూడా నీ ఒపీనియన్తోనే ఉంటే భర్తను కూడా తీసుకొని మొత్తం బ్యాగ్ సర్దుకొని బిస్తర్ సర్దుకొని సప్పుడేక చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి, మరి అమరావతిలో ఉంటావా, కుప్పంలో ఉంటావా, ఆడుంటావో తెలియదు, ఆడికి పోయి జర్ర ఒక్క ఆధార్ కార్డు, అదే ఆధార్ కార్డు అంటే దేశం లేడున్నా సరే, జర్ర ఒక ఓటర్ ఐడి కార్డు సంపాదించుకొని ఆనే ఉండు తల్లి, నువ్వు వద్దే వద్దు, నీ అసలు అవసరమే లేదు మాకు. ఇంకా చూడండి తను అన్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక డైనమిక్ ఏదో ఇప్పుడు కొంత నేర్చుకున్నాడు, కానీ కరెక్ట్గా ఒక 7-8 ఏళ్ల కింద ఆ డైనమిక్ మాటలు, డైనమిక్ చేతలు, డైనమిక్ కామెంట్స్ ఒకసారి వినండి, తెలుస్తుంది. అది డైనమిక్ అని ఇప్పుడు అనిపిస్తుందా మీకు? ముద్ద పప్పు పనికిరాని పప్పు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని 100 సార్లు చూపిమంటే చూపిస్తాను నేను. స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ.
ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఒక పని చేయ రాదు అవ్వా, ఒక పని చేయి. ఆయన హెడ్ మాస్టరు, నువ్వు క్లాస్లో అంటారు నేను మెంటర్ అంటారా లేకపోతే మిమ్మల్ని ఏమంటారు, పెబ్బే పెబ్బే అంటారు కదా, చిన్నప్పుడు మన స్కూల్లో అంటుంటాం కదా, పెబ్బే లెక్క పోయి చెప్పినట్టు చెప్తుంది హెడ్ మాస్టర్కు. చంద్రబాబు ఏమన్నా ప్రధానమంత్రి, ఆయన పెడతాడా ఇక్కడ, ఆయన పెట్టిస్తాడా? ఈ రాష్ట్రంకి ఆయనకేం సంబంధం? స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. మేము కూడా అడుగుతున్నాం, మేము రోజు కొట్లాడుతున్నాం, మేము రోజు మాట్లాడుతున్నాం. విద్యాశాఖ మంత్రి, విద్యా హోం ఎవరి దానికి ఇస్తే వాళ్ళు ఆ పని చేసుకుంటారు, నీకు సమీక్ష చేసే టైం లేదు రేవంత్ రెడ్డి, జరా ఎట్టి పరిస్థితులలో ఆ శాఖల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పు అని చెప్పి మనం రోజు మాట్లాడుకుంటాం. అది చేయాల్సింది ఈయన లేదా రాహుల్ గాంధీ. ఆయన చెప్తే ఈయన వింటాడు, కానీ ఈయనెవరు ఆయన చెప్పనీకి, నడుమిట్ల నీదేంది పెత్తనం, బోడి పెత్తనం అని ప్రజలు అంటారు. ఇగో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక పక్కకు జరిగి మెల్లగా అడుగుతుండు, ఎవలి బిడ్డ అని పక్కకుండి మెల్లగా అడుగుతుండు. ఎందుకంటే అబ్బా నన్ను బాగా పొగిడిందే ప్రధానమంత్రికి చెప్పుకున్నట్టు చెప్పుకుంది. సార్ మా రాష్ట్రంలో కనీసం మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అని ఒక ప్రధానమంత్రికి రాష్ట్రపతికి చెప్పుకున్నట్టు చెప్పుకుంది. కాబట్టి ఆయన ఆహా నా అంతటోడు లీడరా నాయన అనుకొని లోకేష్ కోనే బిడ్డ ఏ బిడ్డ కోన్ అని మెల్లగా పక్క పొంటి అడుగుతుండు. చూడురు మీరు. ఇంకా ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. We want what is happening in ఆంధ్రప్రదేశ్, దట్ సేమ్ we want in తెలంగాణ అని చాలా బ్రహ్మాండంగా అడిగింది. కింద ఒక 120 కామెంట్లు ఉన్నాయి, ఒక 4 చదువుదాం చాలు, ఎక్కువ అవసరమే లేదు. 120 కామెంట్లలో ప్రజలు పెట్టినటువంటి కామెంట్ల చూసుకోరు. ఇక కావాలంటే ఈ వెబ్సైట్లో ప్రజలు పెట్టినటువంటి కామెంట్స్, ఇగో నీ రాష్ట్రం గురించి చూసుకో జఫాదానా, నాకు ఎరకలేదు, నాకు సంబంధం లేదు, మహిళను అత్యంత అమితంగా గౌరవించేటువంటి సంస్కృతి నాది, తెలంగాణ సంస్కృతి, నేను అనలేదు, ఇది ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు, చూసుకోరు. ఇంకా చూడండి, మీ ఆంధ్ర బుద్ధి ఇది, మీరు మారరు, నెక్స్ట్ రాయలసీమ వాళ్ళు మిమ్మల్ని తరిమి కొడతారు, గ్యారంటీగా మళ్ళీ ఆంధ్ర ముక్కలవుతుంది, నువ్వు హైదరాబాద్కి రా చెప్తాం నీ సంగతి. ఎస్ ఉన్నాడు, కానీ లిటరేచర్లో లాస్ట్ ఉంది ఏపీ, అందుకే విన్నారా? ఇంతకంటే ఇంకేమన్నా ఉన్నదా అనే లిటరేచర్లో యాడున్నదో ఒకసారి పర్సంటేజ్ చూస్తే తెలుస్తుంది, ఎంత క్లియర్గా చెప్పారు చూడు. మరి డైనమిక్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్స్క్లూజివ్ మినిస్టర్ ఉన్నాడు, కానీ మరి యాడున్నది లిటరేచర్, మనది ఎంత పర్సంటేజ్? నిజంగా చూస్తే చెప్పచ్చు కదా, ఇలా అడిగితే చెప్తారు. ఇగో గూగుల్లో చెప్తుంది లిటరేచర్ పర్సంటేజ్ అని చెప్పి, ఇగో లిటరేచర్ పర్సంటేజ్ ఇన్ ఇండియా స్టేట్ వైజ్. ఒక్కసారి ఈ రిపోర్ట్ చూస్తే నువ్వు యాడున్నావు, నీ కథ ఏంది, ఇవన్నీ కూడా తెలిసిపోతుంది. ఎంత పర్సంటేజ్ తెలుసా? ఇది చూపిస్తానా మీకు, ఇది చూడు. ఇగో కరెక్ట్ చెప్పిండు బ్రదర్ కొన్నిసార్లు, ఎందుకంటే అంత మంచి మినిస్టర్ ఉంటే మరి యాడుండాలి. ఇగో పర్సంటేజ్ ఆఫ్ ఇండియా స్టేట్ వైజ్, ఈ రిపోర్ట్ చూడరు మీరు, అంతే, ఇంకేది అవసరం లేదు. మీరు గొప్ప చెప్పుకోరు కదా మా రాష్ట్రంలో బ్రహ్మాండంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో విజనరీ లీడర్ ఉన్నాడు అని చెప్పి గొప్ప చెప్పారు కదా, ఈ చూడు రిపోర్ట్ అంతే, ఇక ఇంకేం మాట్లాడాల్సిన పని లేదు. ఒక్కసారి ఇగో ఆ పర్సంటేజ్ చూసినాక మీరే మాట్లాడతారు, ఎవరు అవసరం లేదు. ఇక స్టేట్స్ వైజ్ ఎక్కడ ఉన్నది, ఎంత ఉన్నది అని ఒకసారి చూడండి. అదే ఇక్కడ ఉంది లాస్ట్లో, కానీ ఇంకోటి లేటెస్ట్ రిపోర్ట్ ఉంది ఒకటి, నేను పంపిస్తాను. ఇగో ఇలా చూడండి, వీళ్ళకు సాక్ష్యాలతో సహా చెప్తేనే చూస్తేనే అర్థమవుతుంది. డైనమిక్ అంటే గిదేనా డైనమిక్? మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇక ఈ రిపోర్ట్ గురించి మాట్లాడాలి డెఫినెట్గా. అన్నారు కదా డైనమిక్ అని, ఇక మీ డైనమిక్ ఎంతనో ఇలా తెలిసిపోతుంది. చూడు ఇప్పుడు చదువు గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ తల్లి ఎవరో ఇంకా కింద ఉంటాయి కామెంట్స్లో, ఆమె ఎవరు ఏంది. కానీ ఇది ఒకసారి ఈ రిపోర్ట్ చూసినాక మీ పర్సంటేజ్ ఎంత, మీరు యాడున్నారో ఒకసారి చూసుకోరు. మీరు ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, ఏ రాష్ట్రం ఎంత ఉందో మీరు చూసినాక మాట్లాడరు. 49% టోటల్ మొత్తం అంతా కలిపి, అందులో 58% మేల్, ఫీమేల్ 40% ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంత 49% ఉంది. ఓకే, ఇంకెక్కడన్నా 49% ఉంటే నాకు చెప్పురు, అంతే, ఇంకేం మాట్లాడగలను. ఇంకెక్కడన్నా 49% ఉందా, ఏ పరిస్థితులలో ఉన్నది, ఎక్కడున్నది చెప్పండి. ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రం ఎంత ఉందో క్లియర్గా. అరుణాచల్ ప్రదేశ్ 64, అస్సాం 72, బీహార్ 51, ఛత్తీస్గఢ్ 59, గోవా 79, గుజరాత్ 62, హిమాచల్ ప్రదేశ్ 73, జమ్మూ కాశ్మీర్ 50, జార్ఖండ్ 57 అంటూ మొత్తం రాష్ట్రాల డేటా తీస్తే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నదే మీరు మాట్లాడతారు. మరి ఎందుకోసానికి మరి కింద ఉన్నది లిటరేచర్లా, మరి మీరు అన్నారు కదా అన్నదాన్ని మరి ఎందుకు అంటే ఇక్కడ కామెంట్ చూడండి ఒకసారి. అలాంటి డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి హయాంలోనే ఏపీకి చెందిన ఒక విద్యార్థిని మొదట ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్లో కేవలం 5 మార్కులు వచ్చి ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్కి వెళ్తే అది పేపర్లో 60కి 60 మార్కులు వచ్చినాయి. విన్నారా? ఇది డైనమిక్ పరిపాలన. ఏపీకి డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ భజన. నిజమేంటంటే
అక్షరాస్యతలో బీహార్ కంటే వెనుక చివరి స్థానంలో ఉంది. బీహార్ కంటే కూడా వెనకాల ఉన్నది. మళ్ళా ఇట్లా మాట్లాడతారు ఇక మరి ఆంధ్రాలోనే ఉండకపోయినావు తమాషాలా. ఇది ఎలా ఉందంటే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో ఒక ఎమ్మెల్యే రష్యాని ఇండియా కంపేర్ చేసి రష్యాలో గోలీ సోడా దొరకదు కాబట్టి రష్యా ఇండియా కన్నా వెనుకబడిందని అన్నట్టు ఉన్నదని. చూసారా ఎంత కామెడీ ఉన్నదో. ఇంకా చూడండి పోనీ అలానే అనుకుందాం, మీరందరూ ఉద్యోగాలు చేయడం మానేసి వెళ్ళిపోండి, చదువుకోవడానికి కూడా రాకండి. ముఖ్యంగా దశాబ్ద కాలం మీకు అసలు రాజధాని అనేది లేదు కదా, ఎలా మర్చిపోయారు. ఇంకా 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 చాలా ఉన్నాయి. ఇంకా డైనమిక్ లీడర్ ఉన్నారు కాబట్టి అక్షరాస్యతలో దేశంలో చివరి స్థానంలో ఉంది ఆంధ్ర అంటూ పర్సంటేజ్ ఇక్కడ రాసిరు చూడండి. డీటెయిల్డ్ లిటరసీ కంపారిజన్ అంటూ డేటా ట్రాక్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డిజిటల్ సంసద్ హైలైట్స్ హౌ ద టూ నైబరింగ్ స్టేట్స్ కంపేర్ అంటూ మన కంపారిజన్ చూడరు అంతే. తెలంగాణలో ఓవరాల్ లిటరసీ రేట్ ఏమో 76.9% ఉంది, ఆంధ్రప్రదేశ్ 72.6 ఉన్నది. చెప్పండి ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఉన్నదా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నదా? ఇది రేవంత్ రెడ్డిని పొగడానికి చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి అబ్బా ఆయన శాఖ బాగానే నిర్వర్తిస్తున్నాడు అందుకోసానికే ఉన్నది పర్సంటేజ్ అని చెప్పట్లేదు. ఉన్నది ఆడనే ఉన్నది, పెరగలేదు తగ్గలేదు. కానీ వీళ్ళు మనకంటే కింద ఉండి మనకంటే ఎక్కువ మాట్లాడుతారు. వీళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి.